రైట్. ఉపద్రవం నిజమేనా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? యుద్ధ గండం దేనికి దారి తీయబోతోంది? ఈ అంశాలపై వాటి డిబేట్లో మనం మాట్లాడదాము. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు, పీఆర్ఎస్ నాయకులు గరేపల్లి సతీష్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. రామ్మోహన్ రావు గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే ప్రభుత్వం మాత్రము ఎలాంటి ఇబ్బందులు లేవు, హార్మోస్ జలసంధి ద్వారా సరఫరా సజావుగానే సాగుతుంది అని చాలా ఖరాఖండిగా చెప్తూ చాలా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ స్టిల్ క్షేత్రస్థాయిలో చూస్తే మనం చూస్తున్నాం, నిన్న మొన్న మనం కూడా మాట్లాడుకున్నాం, మీరు కూడా 3-4 బంకుల దగ్గర ఆ క్యూ లైన్లు చూసి భయం వేసి అంతసేపు వెయిట్ చేయలేక ఇంకాస్త దూరం వెళ్ళి ఎక్కడో ఒక అర్ధగంట ఆగి 2,000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నటువంటి పరిస్థితి. సో క్షేత్రస్థాయిలో మనం చూసేటువంటి పరిస్థితికి ప్రభుత్వం చెప్పేదానికి పొంతన ఉండట్లేదు. దీంతో జనాలందరూ పానిక్ అయిపోతూ ఉన్నారు. ఓ పక్కన పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇదంతా కూడా కృత్రిమ కొరత అని చెప్తున్నప్పటికీ కూడాను మరి ఇది ఒక పానిక్ బయింగ్ అని చెప్తున్నారు. బట్ మరి ఎందుకు కొన్ని నియంత్రణలు 50 రూపాయల పెట్రోలే, 100 రూపాయల పెట్రోలే, 200 డీజిలే, ఇవి కూడా కొన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుందంటారు క్షేత్రస్థాయిలో? రోజా గారు, మీకు అట్లా పెద్ద వెంకటరెడ్డి గారికి, మిత్రులు సతీష్ గారికి, లింగం యాదవ్ గారికి అందరికీ నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా మీరు అనేది వాస్తవం. ఏనుగంత సమస్య ముందు కనపడుతుంటే నేను కూడా మీరు కానీ నేను కానీ మొదటి వారం రోజులు ప్యానిక్ బుకింగ్ అంటే దాన్ని సమర్థించడం నిజమే కదా అన్న. ప్యానిక్ బుకింగ్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఇంకా గ్యాస్ బుకింగ్ ఎందుకైతే లేదు? ఇప్పుడు కొత్త మాట ప్యానిక్ బయింగ్ అంటున్నారు. 2 మాటలు అంటున్నారు. ఎల్పిజి 500 రూపాయలకు మించి పోస్తలేదమ్మా. కొద్దిగా 200 రూపాయలు, 200 రూపాయలకు మించిపోయి ఎల్పిజి అంటారు. వాళ్ళు ఎట్లా తిరగాలి? పొద్దున్న దాకా స్టేజ్ క్యారియర్ నడుపుతుంటారు, ఇటు నుంచి అటు నుంచి ఇటు. మరి వాళ్ళు ఎట్లా చేయాలి? అందుకని ఈ సంక్షోభం తాత్కాలికమైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 నమ్మిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ అధికారులతో కాకుండా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కడే కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేశారు. మంచిది కాదంటలేదు. ప్రజల భయాలు కూడగొట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా హామీ ఇవ్వాలి, భరోసా ఇవ్వాల్సిందే. కానీ ఇది ప్యానిక్ బయింగ్ అని కొట్టిపారేయడానికి వీలు లేదు. మొన్నటిదాకా ప్యానిక్ బుకింగ్ అని చెప్తే ఇవాటికి కూడా నాది ఎప్పుడో 21 రోజు అయిపోయిందమ్మా. ఇప్పుడు 21 రోజే, ఇంకా నెల అయింది. మళ్ళీ మాకు అవసరం లేదు కదా, ఉన్నది కదా అనుకుంటే ఒకటి అయిపోయింది, ఇంకోటి బుక్ చేస్తే అయితే లేదు కదా. 15 రోజులు బుక్ చేస్తున్నాం, గ్యాస్ బుకింగ్ అవుతలేదు. ఉన్నది కదా, ఏం కదా సమస్య అట్టున్నది. ఏమి లేదని బుకాయించుకుంటే ప్యానిక్ బుకింగ్ అని చెప్పి బుకాయించిండ్రు. ఇప్పుడు ఏమైంది? కమర్షియల్ సిలిండర్స్ ఆల్మోస్ట్ ఆల్ బంద్ అయినాయి. ఈ ఏమున్నాయి ఈ మిగతా సిలిండర్లు 2 రకాలు ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ పోతుంది, అమ్ముకుంటున్నారు. 3,000 పెడితే ఎన్ని కావాలో చెప్పండి డొమెస్టిక్ సిలిండర్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది 5,000 పెడితే 6,000 పెడితే మనకు 19 కిలోల అది కూడా వస్తున్నది. ఏది మన కమర్షియల్ సిలిండర్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఇప్పుడు ఏమైందంటే నిన్న మొన్న ప్యానిక్ బయింగ్ అని 1 రోజు అనుకుంటాం, 2 రోజులు అనుకుంటాం. ఇప్పుడు 3వ రోజు కూడా కొనసాగుతుంది కదా. ఇప్పుడు ఊళ్ళో సగం బంకులు మూతపడితే మరి మిగతా వాళ్ళకి ఆందోళన అనిపిస్తుంటది కదా. మీరు చెప్పారు ప్రత్యక్ష ఉదాహరణ. అదే మొన్న హైదరాబాద్ నుంచి మా ఊరు శ్రీరామనవమికి వస్తాం అనుకుంటే, ఎందుకంటే మేము ఫుల్ ట్యాంక్ అనను కానీ 2,000 పెట్రోల్ వేసుకుందామని వస్తా అంటే 3 బంకులు తిరిగితే 4వ బంకులో ఖాళీ ఉంటే తొందరగా చేసుకొని వచ్చినాం. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ప్యానిక్ బయింగ్ అని పేరు పెడుతున్నారు కానీ కొరత ఉన్నది. ఇంకొకటి, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కూడా కొంత పాసంగం చూపెడుతున్నారు, పక్షపాతం చూపెడుతున్నారు. అక్కడ కొంచెం లేకుండా చేస్తున్నారు, కొరత లేకుండా చేస్తున్నారు అంటున్నారు. కానీ తమిళనాడులో కూడా ఉంది. ఆ మాట వచ్చింది వాళ్ళ మీద, కానీ తమిళనాడులో కూడా ఆ కొరత ఉన్నది. పశ్చిమ బెంగాల్ అయితే ఆరోపణలు చేసుకుంటున్నారు, అసలు కొరత ఉన్నది కూడా. అయితే ఒకటి ఉంటుంది, మీరు అనుకుంటే లేదంటే కొంచెం కొరత ఉంది అనుకుంటే ప్రజలు భయాందోళన పాల్పడతారు. కానీ ఎన్ని రోజులు ప్యానిక్ బయింగ్ అంటే 1 రోజు 2 రోజులు ఉంటుంది. చూస్తాం కదా మనం, 10 రూపాయలు తగ్గిందంటే పెట్రోల్ బంకుల దగ్గర బాగా తీరుతారు. ఆ 10 రూపాయల కంటే ఎక్కువ పెట్రోల్ వస్తుంది వీటికి, ఇంటికాడి నుంచి పోయి పెట్రోల్ బంక్ పోతే. కానీ అది ఒకటి ఉంటది, రేపటి నుంచి పెరుగుతుంది, అర్ధరాత్రి పెరుగుతుంది. అంటే 10 రూపాయలు కాదు, 1 రూపాయి పెరిగితే గతంలో పోయించుకునే వాళ్ళం. ఇప్పుడు ఇది అట్లా కాదు కదా, దొరకది అనే పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. ప్రధానమంత్రి గారు అక్కడ అఖిలపక్షం నిర్వహించారు నిన్ననే, అది మంచిది అంటున్నారు. అఖిలపక్షం అక్కడ నిర్వహించిన, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిన్న తాను సమీక్ష చేసిండు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి, ఇతర మంత్రులు కూర్చుని పెట్టారు, బట్టి విక్రమార్క ఉన్నారు. వారు కూడా హామీ ఇస్తున్నారు. కానీ హామీ ఇచ్చినంత వాస్తవ క్షేత్ర స్థాయిలో జరుగుతలేదు. స్పష్టంగా చెప్తున్నారు, ఇవాళ కూడా ప్యానిక్ బయింగ్ ఏం కాదు, దొరుకుతలేదు. సగం బంకులు మూతపడు, నో స్టాక్ అని బోర్డు పెడుతున్నారు కదా. దానికి కారణం ఇంకోటి చెప్తున్నారు. ఇప్పటిదాకా ఉద్దర పుట్టింది. ఇప్పటిదాకా ఏంటంటే చాలా మంది బంకుల వాళ్ళకు ₹1,00,00,000 దాకా బాకీ ఉన్నా పోషింటారు. పెద్ద పెద్ద బంకుల దాకా ₹1,00,00,000 బాకీ ఉంటుంది, పోషింటారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఎవరైతే నెట్ క్యాష్ ఇస్తారో, ఎవరైతే వెంటనే ట్యాంకర్ పైసలు చెల్లిస్తారో వాళ్ళకి వస్తున్నారట. అంటే ఎవరైతే చిన్న చిన్న బంకుల వాళ్ళు పోయలేకపోతాం, డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, లేకపోతే టైంకు మనకు వాళ్ళు నెట్ అమౌంట్ ఇవ్వలేకపోతున్నారు కనుక ఈ సమస్య వచ్చింది అంటున్నారు. అది కూడా ఎన్ని రోజులు ఉంటుంది? నా ఉద్దేశం అంటే ట్యాంకర్లు కూడా పక్షపాతంతో, ఎక్కడ కొంచెం రాజకీయ
అండ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుందట, ఇవన్నీ జరుగుతున్నాయి. సార్ ఎవరైనా మొత్తం మీద ఈ సప్లై అనిశ్చితి ఏదైతే ఉందో సార్, అంటే ఈ పానిక్ బయ్యింగ్ కావచ్చు, పానిక్ బుకింగ్ కావచ్చు, ఇది అంతా ఇక్కడితో ఆగిపోలేదు. ఏంటంటే రానున్న రోజుల్లో ఒక ఉపద్రవం, మళ్ళీ కరోనా టైం లాంటి లాక్డౌన్ మనం చూడబోతున్నాము అనేది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం, ఫేక్ ప్రచారం జరుగుతూ ఉంది. అయితే పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత ఈ లాక్డౌన్ దేశంలో వస్తుంది అనేటువంటి ప్రచారం ఇంకా ఎక్కువైపోయింది. అంటే భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రధాని మాటల తర్వాత ఇలాంటి ఇంకా పానిక్ సిచ్యువేషన్ దేశంలో ఎందుకు క్రియేట్ అవుతుంది సార్? కానీ ఇప్పుడు ప్రధానమంత్రి మాటలు ఇంకో రకంగా చెప్పింది, కానీ దాన్ని మనం అన్వయించుకుని తీరు ఉంటుంది. ఆయన ఏమన్నారంటే కరోనా పీరియడ్ లో ఎట్లా మనకు వచ్చింది అంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది, రాజకీయ సంక్షోభం వచ్చింది, ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సంక్షోభాలు కూడా వచ్చినాయి. వ్యాక్సిన్ మనం పెట్టినాం, అది వేరు. కానీ ఆర్థిక సంక్షోభం అయితే గ్యారెంటీ వచ్చింది కదా. ఇప్పటికే అరటి పండ్ల ధరలు పడిపోయినాయి, కోడిగుడ్ల ధరలు పడిపోయినాయి, రొయ్యల ధరలు పడిపోయినాయి, ఎగుమతులు లేక. అంటే ఒక్కటే కాదు, ఓన్లీ గ్యాసు పెట్రోల్ అంతే కాదు కదా, ఇవన్నీ అనుబంధ రంగాలు. రేపు ఎరువుల సంక్షోభం కూడా వస్తా అంటున్నాను నేను. కాకపోతే నాకు నమ్మకం ఏంటంటే ప్రతి సంక్షోభం ఒక పరిష్కారాన్ని దారితీస్తుంటున్నాను. అందుకనే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి, మీరు సాంప్రదాయేతర ఇంధన వాళ్ళకు మారండి అంటున్నారు, పొయ్యిల కట్టలకు మారండి అంటున్నారు. నేను చెప్పాను కదా, పొయ్యిల కట్టలు కూడా మాకు ఊరి దగ్గర ఒక 5 ఎకరాల భూమి ఉంటుంది, దాని చుట్టూ ఎన్నిసార్లు ఇరిగేసినా కూడా అది పంట పంటకు ముందే ఎత్తుకపోయేవాడు కట్టెలు వాడినప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, అది మొత్తం ఎండిపోయినా ఎవరు తీసుకుపోతే నా ఇంటి 10 బండ్ల కట్ట ఉంది, ఎవరు తీసుకుపోతలేరు కూడా. అందుకే ఇప్పుడు ఆ పరిస్థితి అదే వచ్చింది. అంటే ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల కట్టెలకు పోతున్నాం, ప్రత్యామ్నాయ ఇంధనం వల్ల పోతా ఉంటున్నాం. అందుకని ప్రతి సంక్షోభం ఒక పరిష్కారం కలిసింది. నేను మనదే ఉదాహరణ చెప్తాను. నేను గతంలో ఎలక్షన్ రిజల్ట్స్ నాడు కానీ లేకపోతే బడ్జెట్ నాడు కానీ ఒక 4-5 టీవీలు హైదరాబాద్ ఇంటికి కారు పంపిస్తే తిరిగేవాడిని. మహా అయితే 2-3 టీవీలు తిరిగేవాడిని. ఇవాళ 7-8 టీవీలు మాట్లాడగలుగుతున్నారంటే ఇవాళ మరి ఎప్పటి నుంచి జూమ్ మీటింగ్స్ వచ్చినాయి? 2021 తర్వాత కదా మనకు. అంతకుముందు జూమ్ మీటింగ్ అంటే కొత్త మనకు కదా. అందుకనే ఈ సంక్షోభం నుంచి పరిష్కారం వచ్చింది, మంచిది అంటున్నాను. ఇప్పుడు మీ కార్ల సమస్య లేదు, పంపడం గెస్ట్లకు కార్లు పంపడం అవసరం లేదు, వచ్చిందా రాలేదా? ఇప్పుడు దీనిలో సంక్షోభం కూడా ఒక అవకాశం మనకి పరిష్కారం దిశగా తలుపు ముట్టుకపోతే కిటికీలు బదులు కొట్టుకుని బయటకు వచ్చేస్తాం. అందుకని నేను ఏమంటున్నాను ప్రజలకు కూడా, సరే చిన్న చిన్న వంటల నిబంధనలు మనకు కొంచెం మెలకువలు పట్టిస్తే తక్కువ గ్యాస్, ఇది కాదు ఇక్కడ సమస్య. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అమెరికాని ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను. అమెరికాలో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిక్ స్టవ్స్ కానీ ఎలక్ట్రిక్ మనకు ఇండక్షన్ స్టవ్స్ కానీ వాడుతున్నారు అంటున్నాను. ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా మనం ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడొచ్చు. అట్లాగే ఇంధన వనరులుగా చూస్తే ఈవీస్ వాడొచ్చు. ఈవీస్ ను రాకుండా చెప్పింది పాత కంపెనీలు అంటున్నాను. ఇది డీజిల్ పెట్రోల్ ఇంజన్ల తయారీ ఈజీ వాళ్ళకు, ఇది కొంచెం ఖర్చుతో కనుక పాత ఫ్యాక్టరీ మోడల్ మార్చాలి కనుక వెంటనే ఈవీలు రానివ్వలేదండి. ఇప్పుడు చైనా ఎందుకు నెక్కొస్తున్నది? చైనాలో ఈవీలు ప్రవేశపెట్టి అద్భుతంగా నడుస్తున్నాయి. వాళ్ళు 50% దాకా ఈవీలకు వచ్చేసింది వాళ్ళు ఇప్పటికే, కానీ మిగతా 50% ఉన్నది. మనం ఎందుకు రావద్దు? అందుకనే ఈ సంక్షోభానికి పరిష్కారం ఒకటే, వంట గ్యాస్ సమస్యను పరిష్కరించడానికి కొత్త సోలార్ ఉన్నాయి, లేకపోతే మనకు ఎలక్ట్రిక్ ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ కూడా ఇంధన సమస్య పరిష్కరించడానికి మనకు ఈవీ వాహనాలు రావాల్సిందే. చాలా తక్కువ. మొత్తానికి ఈ యుద్ధం భారత్ ను గ్రీన్ ఎనర్జీ వైపు దిశగా అడుగులు వేసేలా చేస్తోందని అంటారు. అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం మంచిని మనము అదే మాత్రమే తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నా విమర్శ ఏంటంటే, మీరు సమస్య లేదని బుకాయించకండి, సమస్య ఉంది, తీర్చాల్సిన అవసరం ఉంది అంటున్నాను. కాదంటలేదు, ప్రపంచమంతా సంక్షోభం, మనకు కూడా సంక్షోభం వచ్చింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాగా రాలే మనకు. అమెరికా లాంటి దేశం తట్టుకోలేకపోతుంది కనుక మనకి ఇప్పటికి బాగానే ఉన్నాం. కానీ దీన్ని ఇట్లాగే అశ్రద్ధ చేస్తే, ప్రమాద గంటికలు మోగినప్పుడే మనం చర్యలు తీసుకోకపోతే రేపు 3 చేపల కథలాగా అయిందని వింటున్నాం. రైట్ సార్, రైట్. వెంకటరెడ్డి గారు, చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయని